హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జరా వంటలు. ఇవాల్టి స్పెషల్ మరమరాలతో స్వీట్ చేయబోతున్నాను. మీకు తెలుసా ఈ విధంగా మరమరాలతో స్వీట్ చేసుకోవచ్చని? తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. 10 మినిట్స్ టైం ఈ స్వీట్కి కేటాయిస్తే అద్భుతమైన స్వీట్ ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. కడాయిలో 2 గిన్నెల మరమరాలు వేసుకోండి. మరమరాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక మరమరాన్ని తీసుకొని ఇలా నలుపుకుంటే ఇలా పొడిగా అయిపోతే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా పొడిగా అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మరమరాల్ని మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 20 నుంచి 25 వరకు బాదం పప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. మిక్సీ పట్టుకున్న మరమరాల పిండిని జల్లించుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 2 కప్స్ షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ను కూడా జల్లించుకొని తీసుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకోండి. వీటిని ఒకసారి బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోండి. చూసారా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని 2 బాల్స్గా డివైడ్ చేసుకోండి. ఒక దాంట్లో గ్రీన్ ఫుడ్ కలర్ వేసి గ్రీన్ కలర్లో కలుపుకోండి. ఇప్పుడు A4 షీట్ తీసుకొని కొద్దిగా నెయ్యి రాసుకోండి. ఇప్పుడు గ్రీన్ కలర్ పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా రోల్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో A4 షీట్ తీసుకొని దానిపై నెయ్యి రాసుకోండి. ఇంకో పిండి ముద్దని డ్రైగా ఉంటే కొద్దిగా పాలు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు చపాతీ కర్రకి నెయ్యి రాసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపై నెయ్యి రాసి మనం ముందుగా గ్రీన్ కలర్ది రోల్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒకసారి బాగా రోల్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా రోల్ చేసుకోండి. బటర్ పేపర్ తీసి రోల్ చేసుకోండి. నేను బటర్ పేపర్ నుంచే రోల్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని 5 to 10 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. 5 to 10 మినిట్స్ తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. అంతే అండి, సూపర్ టేస్టీ స్వీట్ రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. చాలా సింపుల్గా ఉంది కదండి ప్రాసెస్. అయితే మీరు తప్పక ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.